నమస్కారం వెల్కమ్ టు ruchulu.com సో మా కోసం క్రాబ్ కర్రీ చేయబోతున్నారు. అవునండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పీతల కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పీతలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి గసాల పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టొమాటో, చింతపండు గుజ్జు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు. సో పీతల కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసామా. రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. సో స్టార్ట్ చేసేద్దామా సుజాత గారు. ఓకే సో యాజ్ యూజువల్ మన హతోడా ఫస్ట్ తీసేసుకొని స్టవ్ వెలిగించేసుకోవాలి కదా. ఓకే 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 సో ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు మీరు ఇది? 2-3 years. బాగా వచ్చిందా? బాగానే వచ్చింది. ఎక్కడ నేర్చుకున్నారు? ఇంట్లో మమ్మీ చేసేది. అవునా. ఓకే మీకు సీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టమా? అవునండి. సంజన గారు గిన్నె పెట్టేసినాం కదా, నూనె వేసేసుకున్నాం. ఓకే ఇదొక నూనె. సుజాత గారు ఆయిల్ ఎక్కువ తింటారు, తెలిసిపోతుంది. తన స్టైల్ డిఫరెంట్ కదా. అవునండి. పర్వాలేదు, ఆయిల్ ఎక్కువ తిన్నా మీకు పెళ్ళి అయిన అమ్మాయి ఉందని అసలు తెలియట్లేదు. ఓకే కానీ ఇంత ఎక్కువ ఆయిల్ హెల్త్కి మంచిది కాదు. కానీ కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువ అవసరం పడుతుంది. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందని నేను అది చెప్తాను ఇది చెప్తాను, కానీ ఎండ్ ఆఫ్ ద డే అగ్రీ కూడా అవుతాను. ఆయిల్ ఎక్కువ వద్దంటాను, కానీ నాన్ వెజ్ ఆయిల్ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేసేద్దామా. కొంచెం పచ్చిమిర్చి వేద్దాం. ఓకే పుదీనా వేసుకుందాం కొంచెం. ఓకే అప్పుడే అంటే బగారాలు వేస్తేనే బాగుంటుంది. సుజాత గారి స్టైల్ రెడీ అవుతుంది. సో మళ్ళీ మనం కారం పొడి తక్కువ వేసుకుంటాం. కొంచెం తక్కువ వేసుకుంటామండి. టమాటాలు వేసుకుందాం. ఓకే ఓకే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ ఇవ్వండి. సాల్ట్ వేసుకుందాం. అవునండి. చేత్తోనో స్పూన్తోనో దేంతోనైనా పర్వాలేదండి. అలవాటు అయిపోయింది కదా, ఆడవాళ్ళకి అలవాటు అయిపోయింది. కారం వేసుకుందాం. ఆడవాళ్ళకి అలవాటు అయిపోయింది అంటే అబ్బాయిలు కూడా కుక్ చేస్తారండి. అలా కొంచెం లేడీస్ కూతున్న అలవాటు అయిపోతుంది. ఎంత వేసుకోనో తెలిసిపోతుంది కదా, అందాజ అప్పుడే తెలిసిపోతుంది. మనకి క్రాబ్ కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 10 minutes పడుతుందండి. 10 minutes పడుతుంది. ఓకే అవునండి. సో చాలా సింపుల్ గా ఉంది. ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసారు, తర్వాత పచ్చిమిర్చి, పుదీనా అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, కారం, పసుపు, ఉప్పు అవి బాగా ఆనియన్స్ కి టొమాటోస్ కి పట్టే వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి మసాలా పేస్ట్, కొబ్బరి గసాలు ఫ్రై చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. అవునండి. ఓకే తర్వాత జీలకర్ర పొడి, మెంతుల పొడి, ధనియాల పౌడర్ వేసుకో. బాగుందండి. జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్ని ఒక్కొక్క స్పూన్ వేసేసి పొడి పెట్టారు. మెంతులు మరి చేదు కదా, ఎంత వేసారు? లేదండి, కొంచెం వేసారు. ఓకే జీలకర్ర ఒక స్పూన్, ధనియాలు ఒక స్పూన్, మెంతులు సరిపడా కావాలండి ఒక 2-3 అలా అంతే అండి. ఓకే ఇది ఇంకొక స్పెషల్ మసాలా పౌడర్ అనుకుంటే స్పూన్ ఇవ్వండి. అంటే ఇందులో కంపల్సరీ వేయాలండి. కంపల్సరీ అంటే వాసనకు టేస్ట్. ఓకే
తర్వాత కొంచెం చింతపండు గుజ్జు తీసేసుకో. ఓకే, ఆల్రెడీ చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాం. ఒక కప్పు వేసేసుకోవాలి. కొంచెం సరిపడే అంత వేసుకోవాలండి. ఈ కర్రీ నిలవ ఉంటుందా? బికాస్ చింతపండు వేస్తున్నారు కదా. అంటే ఒక్క రోజు అంటే ఉంటుందండి, మసాలా వేస్తాం కదా, కొద్దిగా తొందరగా పాడవుతుంది. 1 డే ఉంటుంది అంతే. కొంచెం వాటర్ వేసుకోవాలండి. సంజన గారు, ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఓకే, ఆయిల్ తేలే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే. సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా అనేది కుక్ అవ్వాలి, ఆయిల్ అనేది తేలాలి. అంటే ఒక రోగన్ ఆయిల్ లేయర్ వచ్చేస్తే మసాలా కూడా బాగా కుక్ అయిపోయిందని తెలిసిపోతుంది. ఆ తర్వాత క్రాబ్ వేసేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 5 మినిట్స్. తొందరగా కుక్ అయిపోతాయి. అవునండి, తొందరగా అయిపోతుంది. కానీ ఒక విషయం చెప్పాలండి, నేను ఇంతవరకు పీతలు తినలేదు. సుజాత గారు ఎప్పటికీ మర్చిపోలేదు. ఫస్ట్ పర్సన్ నాకు పీతలు తినిపించడానికి. చూద్దాము, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో కూడా చెప్తాను. ఓకే సంజన గారు, కొబ్బరి గసాలు వేసుకున్నాం కదా, స్మెల్ వచ్చేస్తుంది. పీతలు వేసేసుకుందాం. పీతలు వేసేసుకుందామా? ఓకే అండి, రెడీ. గుమగుమలాడుతుంది. మసాలా అనేది బాగా కుక్ అయిపోతుంది. అవునండి. అండ్ కొబ్బరి మసాలా స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది. ఇదేంటండి బోన్స్ కదండి, ఇలాగే శబ్దం వస్తుంది. తెలుసు కానీ. సో ఇవి ఈ మసాలాలో బాగా కుక్ అవ్వాలి, పట్టేయాలి కదా. అవునండి. సంజన గారు, కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కలర్ అయితే అదిరిపోయింది. 2 నిమిషాలు 5 మినిట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో పీతలు కుక్ అయిపోతుంది, ఒక రోగన్ ఆయిల్ లేయర్ వచ్చేస్తుంది, కుక్ కూడా అయిపోతుంది. సో పీతలు కుక్ అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఓకే అండి. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? ఓకే. పీతల కూర రెడీ అయిపోయిందండి. సంజన గారి టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా నాతో ఇవాళ పీతలు తినిపించేస్తున్నారు. టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. చాలా హాట్గా ఉంది. వాసన అయితే అదొస్తుందండి. పీతల కర్రీ అరోమా అయితే బాగా వచ్చేస్తుంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కొబ్బరి మసాలా వేశారు, అది మాత్రం చాలా బాగుంది. ఇట్స్ గుడ్ అండి. ఓవరాల్గా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా భయపడ్డాను, కానీ ఇట్స్ గుడ్. సో పీతల కర్రీ చాలా బాగుందండి.